కూడి వచ్చిన మీ అందరికీ పరిశుద్ధమైన యెహోషువ మెస్సియా నామమున న్యూ మూన్ అండ్ సబ్బాత్ షలోమ్. పరమ తండ్రి మనల్ని మరి యొక్క మాసములోకి ఆధారు అను మాసములోకి మనల్ని ప్రవేశింపజేస్తూ వచ్చాడు. గత మాసమంతా కూడా మనల్ని ఆ పరమ తండ్రి తన రెక్కల నీడలో భద్రపరిచి క్షేమమునిచ్చి ఆరోగ్యాలు ఇచ్చి తోడుగా ఉండి మనల్ని సజీవులకులో ఉంచి ఈ దినమున ఆయన సన్నిధికి నడిపించాడు. మరి సబ్బాతు దినము కూడా ఈ దినము కాబట్టి పరమ తండ్రి సన్నిధిలో పరిశుద్ధులతో సహవాసము చేయడము ఎంతో శ్రేష్టము, ఎంతో ధన్యత. కాబట్టి అట్టి ధన్యత ఇచ్చిన పరమ తండ్రిని మనం ఒకసారి అందరము స్తుతిద్దాం. పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు, పరమ తండ్రికి స్తోత్రములు. అసలు మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుకొని వాక్య భాగంలోకి వెళదాము. తర్వాత మన మధ్యలో ఉన్న వినిసెప్టర్ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ వస్తుంటున్నాం. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనము. యెషయా గ్రంథం 32వ అధ్యాయము 17వ వచనము ఎవరైనా చదివి వినిపించాల్సిందిగా కోరుతూ వస్తుంటున్నాను. నీతి సమాధానము కలగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును. అప్పుడు నా జనులు విశ్రమ స్థలమందున ఆశ్రయ స్థానముల యందును సుఖకరమైన నివాసముల నివసించెదరు. చాలా థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాకృపగల పరమ తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. మహోన్నతుడా మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. భూమి ఆకాశం సృష్టించిన సృష్టికర్త మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆదివు నీవే, అంతము నీవే, మొదటివాడువు నీవే, కడపటివాడువు నీవే, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీరు మమ్మల్ని ఎన్నుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. జగత్ పునాది వేయకముందే మీ సంకల్పంలో మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చిన్న మంద భయపడకుమని చిన్న మందని జ్ఞాపకం చేసుకున్న తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ఈ వైఎంపిఎం కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించుము రాజా. మీ కృప కాపుదల మాకు దయచేయము రాజా. ప్రత్యేకంగా తండ్రి గత సబ్బాతు నుండి గత నెలప్పుడు ఆరాధన నుండి తండ్రి ఇప్పుడు వరకు తండ్రి మీ కృప కాపుదల మాపై మీరు ఉంచిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ దాసుడు వాక్యం చెప్పబోచున్న కానీ తండ్రి మీ దాసుని మరుగుపరిచి తండ్రి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడుము రాజా. మీ దాసునిపై మీ ఆత్మను కుమ్మరించుము రాజా. మీ దాసుని మీరు అభిషేకించుము రాజా. ఈరోజు మాకు కావలసిన ఆత్మీయారం దయచేయము రాజా. ప్రత్యేకంగా తండ్రి వాక్యము ద్వారా హెచ్చరించుము, గద్దించుము రాజా. మా జీవితాలు సరిదిద్దుకునే స్వభావాన్ని దయచేయము రాజా. మీకు స్తోత్రం రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ దాసుని తండ్రి మీ హస్తాలకు అప్పచెప్పుతున్నాం రాజా. ప్రత్యేకంగా తండ్రి ఎక్కడైతే ఇద్దరు లేక ముగ్గురు నా నామంలో కూడి ఉంటారు అక్కడ ఉంటానని వాగ్దానం ఇచ్చిన గొప్ప తండ్రి మీరు మా మధ్య ఉన్నారని, మీరు మా మధ్యన సంచరించిన నమ్ముచున్నాం రాజా. ప్రత్యేకంగా తండ్రి మీ పరిశుద్ధమైన నామం, ఘనమైన నామం, రక్షణ గల నామం మాకు మీరు బయలుపరిచినందుకు మీకు స్తోత్రం రాజా. ఈ చిన్న ప్రార్థన త్వరలో రానున్న యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన ఘనమైన రక్షణ గల నామంలో బ్రతిమాలుకుంటూ వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. మనం చదువుకున్న వాక్య భాగములో యెషయా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనములో నీతి సమాధానము కలగచేయును, నీతి వలన నిత్యమును నిమ్మలము నిబ్బరము కలుగును అనే మాట మనము చదువుకుంటూ వస్తుంటున్నాం. నీతి ద్వారా మనకు సమాధానం కలుగుతుందని చూస్తూ వస్తుంటున్నాం. అవును, మన జీవితాలలో మనం కోరుకునేది ఏంటి అంటే సమాధానము, శాంతి, నెమ్మది కావాలని మన జీవితాల్లో తృప్తి కావాలని మనం కోరుతూ వస్తుంటాం. ఎంత ఐశ్వర్యం ఉన్నా ఈ లోకంలో ఎంత సంపద ఉన్నా ఎన్ని ఉన్నా సమాధానం లేని యొక్క జీవితము
అది జీవితమే కాదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి సమాధానాన్ని పొందుకోవడానికి కొరకు ప్రయత్నించండి, ప్రయాసపడండి అని రాస్తూ తన యొక్క ప్రవక్తల నోట నుంచి పలికిస్తూ వస్తుంటున్నాడు. నీతి వలన మీకు సమాధానం కలుగుతుంది అంటూ వస్తుంటున్నాడు. అంటే నీతిని నెరవేర్చడము ద్వారా, నీతిని జరిగించడము ద్వారా మనం సమాధానకరమైన స్థితిలోని ఆ మాధుర్యాన్ని మనము అనుభవిస్తాం. కాబట్టి పరమ తండ్రి ఈ మాటను రాయించి పెడుతూ వచ్చాడు. ఏ మాట అంటే, మనం చదువుకున్న కీర్తన గ్రంథంలో 85వ అధ్యాయంలో ఈ మాట కొరాహు కుమారులు రాస్తూ వస్తుంటున్నారు. చక్కటి మాట. 85వ కీర్తన 10వ వచనము. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. నీతి సమాధానము, ఇవి రెండు కూడా ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటూ వస్తుంటున్నాయి. అదే మాదిరిగా 11వ వచనంలో కూడా ఆయన అంటూ వస్తుంటున్నాడు, భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగుచాడల్లో అది నడుచును. నీతి అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉంటే, నీతి అనేది జరిగిస్తే, ఆ నీతిని బట్టి పరమతండ్రి ఏం చేస్తారట మనల్ని అంటే మనకు సత్య సమాధానాన్ని సమృద్ధిగా బయలుపరుస్తాడు. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశముని నీతి పారజూస్తుంది అట. ఆకాశంలో ఉన్న ఆ పరమతండ్రి, ఆ సర్వోన్నతుడు, ఆ సర్వాధికారి నరులను పరిశీలిస్తూ వస్తుంటున్నాడు. పరిశీలించి జాగ్రత్తగా చూస్తున్నాడు. ఎవరు నీతిని అనుసరిస్తున్నారు, ఎవరు ఆయన ధర్మాన్ని అనుసరిస్తూ వస్తుంటున్నారు, ఎవరు నీతి క్రియలు జరిగించట్లేదు, అంటే ఆయన ధర్మాన్ని జరిగించట్లేదు, ఆ ధర్మంలో వెళుతున్నారు అనేది అని చూస్తూ ఆయన ఆ యొక్క భూమికి ఆజ్ఞాపిస్తూ వస్తుంటున్నాడు. భూమిలో నుంచి సత్యమును మొలుస్తుంది. అందుకే మనం ఏది విత్తుతామో అదే పంట కోస్తాం. అందుకే పరమతండ్రి పరిశుద్ధ గ్రంథంలో ప్రవక్తల నోట నుంచి, శిష్యుల నోట నుంచి పలికిస్తూ వచ్చాడు. పరమతండ్రి ఒక చక్కటి మాట మన కొరకు రాయించి పెట్టిన ఒక మాట మనము సరే చూసుకుందాం. గలతీ రాసిన పత్రికలో ఒక మాట రాసి వస్తుంటే అపోస్తలుడైన పౌలు మనం ఎలాంటి పంట కోయాలట, ఎలాంటి విత్తితే ఏమి పంట కోస్తామనేది ఒక మాట మనం చూస్తూ వస్తుందాం. గలతీ రాసిన పత్రిక 6వ అధ్యాయములో 8వ వచనం నుంచి ఒకసారి మనము చూద్దాం. ఏలగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షేమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవముని పంట కోయును. మనము మేలు చేటయందు విసుకక యుందుము, మనయము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు పంట కోతుము. తగిన కాలమందు మనం పంట కోస్తాం. ఎప్పుడు మేలు చేయట అలియక ఉన్న స్థితిలో ఉన్నప్పుడు, అనగా నీతిని జరిగిస్తూ వెళుతూ వస్తుంటున్నప్పుడు, నీతిని ధర్మాన్ని మన చేతనైనంత మట్టుకు మనము జరిగిస్తూ వస్తున్నప్పుడు, మేలును మనము చేయ స్థితిలో ఉండి ఆ మేలును మనము జరిగిస్తూ మేలును చేస్తూ వెళ్తున్నప్పుడు పరమతండ్రి ఏమంటూ వస్తుంటున్నాడంటే, తగిన కాలమందు మీరు పంటను కోస్తారు. అదే పంట ఏంటి అంటే సమాధానం అనే పంట మన జీవితాల్లో మనం చూస్తాం. కాబట్టి నీతి ఆయనకు ముందు నడుస్తుంది, నీతి ఆయన అడుగుజాడల్లో నడుస్తుంది అట. కాబట్టి ఇంతగా పరిశుద్ధ గ్రంథంలో నీతి గురించి మాట్లాడుతున్నాడు పరమ తండ్రి. అసలు నీతి అంటే ఏంటి, నీతి అంటే డెఫినేషన్ ఏంటి, మనం చాలా సందర్భాల్లో చూసుకున్నాం. ద్వితీయోపదేశకాండం 6:25 ఆయన యొక్క ఆజ్ఞలను
పరిశుద్ధ గ్రంథంలో పరమతండ్రి మనకి ఏ ఆజ్ఞలు అయితే ఇస్తూ వచ్చాడో ఆయన ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకోవడమే మనకు నీతి కలుగును. మన క్రియలను బట్టి కాదు మనం నీతిమంతులం అయ్యేది, మన ఆలోచనలు బట్టి కాదు మనం నీతిమంతులం అయ్యేది. మన క్రియలని అనే దృష్టికి మురికి గుడ్డలుగా ఉంటున్నాయి. కాబట్టి మనము ఏ స్థితిలో నీతిమంతులము కావాలని పరమతండ్రి ఆశపడుతున్నాడంటే ఆయన చూపించిన మార్గంలో నడవడము ద్వారా, ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞలను మనం అనుసరించడము ద్వారా, వారి యొక్క కట్టడలను మనము నెరవేర్చడము ద్వారా మనము నీతిని మనము జరిగిస్తూ మనం వెళుతుంటే నీతిమంతులమని మనము తీర్చబడతాము సుమా. అప్పుడు మనము ఆయన నుంచి వచ్చే ఆ పంట సమాధానమైన పంట మనం కోస్తాం. కాబట్టి అందుకే నీతి సమాధానము ముద్దు పెట్టుకుంటున్నావేట. కాబట్టి ఈనాడు మన జీవితాలలో, మన కుటుంబాలలో సమాధానం లేని స్థితి, సమాధానకరమైన స్థితి లేదు. కలవరము, వేదనలు, అసమాధానములు, ఇంట్లో గొడవలు ఎందుకు కలుగుతున్నాయంటే జరిగించాల్సినది మనము జరిగించకపోవడాన్ని బట్టి, నెరవేర్చాల్సినది నెరవేర్చకపోవడాన్ని బట్టి. అందుకే పరమతండ్రి ఈ దినమున మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఏ విధమైన ఉన్నాడు అంటే, కీర్తన గ్రంథము ఒకసారి 11వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు భక్తుడు. కీర్తన గ్రంథము 11వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూసుకుందాం. కీర్తన గ్రంథము యెహోవా నీతిమంతుడు, ప్రేమించువాడు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. చాలిస్ట్. కాబట్టి ఆయన అంటూ వస్తుంటున్నాడు, యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఆయన ఎవరిని ప్రేమిస్తాడు? నీతిని ప్రేమిస్తాడు, నీతిమంతులను ప్రేమిస్తాడు. దుష్టులను, దౌర్జన్యం చేసేవారిని ఆయన ఏం చేస్తాడంటే వారిని పడద్రోస్తాడు, వారిని అసహించుకుంటాడు. దుష్టులైన వారిని ఆయన అసహించుకుంటాడు సుమా. ఆయన నీతిని ప్రేమించేవాడు, నీతిని, న్యాయాన్ని జరిగించేవాడు. కాబట్టి ఎవరైతే ఆ నీతిని జరిగిస్తారో, నీతిని నెరవేరుస్తారో వారిని ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడు. కానీ ఈ లోకమంతా ఏ విధంగా అయిపోయిందంటే ఆ నీతి అనేది ఎక్కడ కూడా కనబడట్లేదు, ఎక్కడ కూడా వెతికినా కానీ దొరకట్లేదు. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఇదే కీర్తన 11వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? పునాదులు పాడైపోయాయి. పరమతండ్రి ఏ పునాది అయితే వేశాడో, ఏక నీతినైతే ఆయన స్థాపించాడో, ఏ ధర్మానైతే ఆయన భూమి మీద నిలబెట్టాడో, ఆ ధర్మము, ఆ నీతి, ఆ క్రమము, ఆ మార్గము లేకుండా పోయింది ఈ దినాలలో. ఆది కాలం నుంచి పరమతండ్రి చూస్తూ వస్తుంటున్నాడు. ఆ నీతి అనే పునాది పాడైపోతూ వస్తుంటుంది. పెకిలిస్తున్నారు, ఆ పునాదులను త్రవ్వుతున్నారు, పెకిలిస్తున్నారు. కాబట్టి అందుకే పునాదులు పాడైపోతున్నప్పుడు నీతిమంతులు ఏం చేస్తారు? ఏం చేయలేరు. వారు ఊరక మౌనంగా కూర్చొని ఆ పరమతండ్రిని చూస్తూ ప్రార్థిస్తుంటారు. కాబట్టి అందుకే నీతిమంతుల గురించి పరమతండ్రి, ఆ నీతిమంతులైన గొప్ప భక్తుల గురించి రాసి పెడుతూ వస్తుంటున్నాడు ఒక మాట. యెహెజ్కేలు గ్రంథము 14వ అధ్యాయంలో ఒక 3 నీతిమంతుల గురించి పరమతండ్రి రాయించి పెట్టిన మాట. కొద్దిగా వారి గురించి మనం ధ్యానించుకుంటూ ముందుకు వెళదాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 20వ వచనములో నోహును, దానియేలును, యోబును ఈ ముగ్గురు దానిలో ఉన్నను నా జీవము తోడు వారు తమ నీతి చేత తమ్మును మాత్రమే రక్షించుకొందురు గాని కుమారునైనను కుమార్తెనైనను రక్షింపజాలకుందురు. నోహును, దానియేలును, యోబును ఈ ముగ్గురుని నీతిమంతులేవారు. నీతిమంతులైన స్థితిలో వారు పరమతండ్రి దృష్టిలో కనబడుతున్నారు. కాబట్టి పరమతండ్రి ఈ ముగ్గురు గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అయ్యా, నోహవు నీతిమంతుడే,
యోబు నీతిమంతుడే, దానియేలు నీతిమంతుడే. కానీ వారి కాలంలో వారి చుట్టుపక్కల ఉన్న ప్రజలు, వారి చుట్టూ ఉన్న జనాంగము నీతిని జరిగించకపోవడాన్ని బట్టి, నీతిని నెరవేర్చకపోవడాన్ని బట్టి వారు కూడా శ్రమలు అనుభవిస్తూ వచ్చారు. వారు కూడా ఆ శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. వారి యొక్క స్థితి, వారిలో ఏమాత్రము కూడా దోషము లేకపోయినప్పటికీ, వారిలో ఏమాత్రము కూడా పాపము లేకపోయినప్పటికీ కూడా వారి యొక్క చుట్టూ ఉన్న జనాంగమును వారు కాపాడుకోలేని స్థితి. అందుకే నోహు ఆ యొక్క తరం వారంతటిలో ఆయన ఒక్కడే నీతిమంతుడిగా కనబడుతున్నాడు పరమ తండ్రికి. నోహు ఎన్నో సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. 120 సంవత్సరాలు ఆయన నీతిని, ఆయన ధర్మాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. అయ్యలారా, ఇది ఆయన ధర్మము, ఆయన క్రమం, ఇది ఆయన నీతి అని ప్రకటిస్తూ వచ్చాడు. కానీ ఏ ఒక్కరు కూడా వినలేదు, ఏ ఒక్కరు కూడా గ్రహించలేదు, ఏ ఒక్కరు కూడా అనుసరించలేదు. జలప్రలయము నోహు దినములలో ఆ యొక్క స్థితి, ఆయన నీతిని జరిగించిన విధానం బట్టి, ఆయన యొక్క నీతిని బట్టి పరమ తండ్రి తన యొక్క కుటుంబాన్ని రక్షిస్తూ వచ్చాడు. అదే మాదిరిగా యోబు స్థితి, యోబు కూడా నీతిమంతుడు, యథార్థవంతుడు, భయభక్తులు గలవాడు అని పరమ తండ్రి చేత సాక్ష్యం పొందిన వ్యక్తి. కానీ ఆయన నీతిని బట్టి, ఆయన యొక్క ధర్మాన్ని బట్టి ఏమైంది? ఆయన యొక్క ఆస్తులు కాపాడుకోలేకపోతే తన కుమారులు, అంటే అదొక శోధన, అదొక శ్రమ ఆయనకు అనుమతించబడింది. ఆ విధంగా దానియేలు కూడా వారి జీవితాలలో. కాబట్టి ప్రియమైన సహోదరురా, మన నీతిని బట్టి మన పిల్లలు రక్షింపబడతారేమో అని మనము భ్రమలో ఉండకూడదు. మన జనాంగము, మన యొక్క వంశము, మన యొక్క వారు భ్రమపడతారేమో అని మనం భ్రమలో ఉండకూడదు సుమా. వారిని నీతిని జరిగించే విధానంలో, వారికి కూడా ఆ నీతి ఫలాలు అందే విధానంలో మనం వారికి ఉపదేశించి వారిని మనం నడిపించాలి. నేను ఒక్కడిని అనుసరిస్తే సరిపోతుంది, నేను ఒక్కడిని జరిగిస్తే సరిపోతుంది, నేను ఒక్కడిని నడిస్తే సరిపోతుంది, నేను ఒక్కడినే మందిరానికి వస్తే సరిపోతుంది, నేను ఒక్కడినే ఈయనక ఆ విశ్రాంతి దినాన్ని నేను నెరవేరిస్తే సరిపోతుంది. వారు ఏ విధంగా ఉన్నా పర్లేదేమో అనుకుంటే కాపాడుకోలేం, రక్షించుకోలేం. కాబట్టి వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు, కానీ వారి కుమారునైనను రక్షించుకోలేరు సుమా. కాబట్టి పరమ తండ్రి ఏమంటూ వస్తున్నాడంటే, ఈ లోకములో మన యొక్క స్థితి, ఎలాంటి నీతిని మనం జరిగించాలి, ఎలాంటి నీతిని మనం కలిగి ఉండాలని పరమ తండ్రి ఆశపడుతున్నాడు అంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట అంటూ వస్తుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నాను. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను వారు ఎక్కడ కూడా చిన్న ఆజ్ఞను కూడా, మిగులు అల్పమైన ఆజ్ఞను కూడా మీరడానికి భయపడతారు. ఆజ్ఞ అంటే భయము, నీతి అంటే వారికి భయము. ఆజ్ఞల విషయంలో వారు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. పరమతండ్రి అంటూ వస్తున్నాడు, మనము వారితో పోల్చుకున్నప్పుడు ఒకవేళ వారికంటే మన నీతి అధికము కాకుంటే, వారికంటే మన నీతి ఇంకా ఎక్కువ స్థాయిలో ఉండకుంటే పరలోక రాజ్యంలో మనకు ప్రవేశము లేనేలేదు. అంటే ఇప్పుడు మనకున్న నీతి సరిపోతుందా మనకు పరలోక రాజ్యంలో ప్రవేశం? ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం, ఒక్కసారి మనం ధ్యానిద్దాం. నేను జరిగిస్తున్న నీతి, నేను నెరవేరుస్తున్న నీతి
నన్ను నా కుటుంబాన్ని కాపాడుతుందా? నేను వెళతానా? ఆయన రాజ్యానికి ఎంటర్ అవుతానా? ఆయన రాజ్యంలో నేను ప్రవేశిస్తానా? ఒకసారి పరీక్షించుకోవడానికి పరమ తండ్రి ఈ దినాన్ని మనకిచ్చాడు. నోహవు, దానియేలు, యోబు వీరు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుంటున్నారు, కానీ తమ కుమారునైనను తమ కుమార్తెనైనను రక్షించలేని స్థితిలో వారు ఉన్నారని లేఖను మనం చూస్తూ వస్తుంటున్నాం. పరమ తండ్రి మాట్లాడుతున్నాడు, ఈ దినమున నీ యొక్క నీతి నిన్ను కాపాడుతుందా? నిన్ను రక్షిస్తుందా? నీ యొక్క నీతి నీకు సమాధానం ఇస్తుందా? సమాధానకరమైన స్థితిలో నీవు ఉన్నావా అనేది పరీక్షించుకోవడానికి కొరకు పరమ తండ్రి దినమున నిన్ను నన్ను పిలుస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఏ విధంగా మీ యొక్క నీతి క్రియలు, మీ నీతివంతమైన జీవితము పరమ తండ్రి దృష్టిలో కనబడుతుంది. కాబట్టి అందుకే ఆయన అంటూ వస్తుంటున్నాడు, ఎవరైతే నీతిని జరిగిస్తున్నారో, నీతిని ప్రేమిస్తున్నారో, నీతితో పాటు దుర్నీతి కనబడితే దుర్నీతిని ఏం చేయాలి? ద్వేషించాలి, దుర్నీతిని అసహించుకోవాలి, దుర్నీతిని త్యజించాలి. నువ్వు నీతిమంతుడిగా నడుచుకుంటున్నావు, కానీ నీ కుమారుడు, నీ కుమార్తె, లేక నీ భార్య, నీ భర్త దుర్నీతిలో ఉన్నారు. వారిని నువ్వు గద్దించట్లేదు, నువ్వు వారిని శిక్షించట్లేదు, నువ్వు వారిని సరి చేయట్లేదు, నువ్వు వారికి హెచ్చరిక చేయట్లేదు. అది నీకు నష్టకరముగా మారుతుంది అని పరిశుద్ధ గ్రంథంలో పరమ తండ్రి కోరుతూ వస్తుంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత ఎలోహిం నీ ఎలోహిం నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. నువ్వు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి. సేమ్ టైం దుర్నీతిని కూడా ఏం చేయాలి? ద్వేషించాలి, అసహించుకోవాలి, ఖండించాలి, గద్దించాలి. అది మన గుమ్మములో నుంచి, మన గృహంలో నుంచి, మన ఇళ్ళలో నుంచి పారదోలాలి. అప్పుడే పరమ తండ్రి నిన్నేం చేస్తాడట? ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. ఆనందము నీ గృహాలలో ఉంటుంది. పరమ తండ్రి నీకు స్తోత్రములు. అప్పుడే నీ గృహంలో సమాధానం ఉంటుంది, అప్పుడే నీ జీవితంలో సమాధానం దొరుకుతుంది. కాబట్టి నీ పిల్లలు ఎలా వెళుతున్నారు? నీ కుమారుడు ఏ స్థితిలో ఉన్నాడు? నీ కుమార్తె ఏ స్థితిలో ఉంది? గమనిస్తున్నావా? నాకెందుకులే, నాకేమవుతుందిలే అని నువ్వు ఊరుకుంటే నష్టము పోయేది నువ్వే, నీ కుటుంబమే. కాబట్టి నీ కుటుంబం కట్టబడాలి అంటే, నీ కుటుంబం సంతోషంతో సమాధానంతో ఉండాలి అంటే, నీ కుటుంబంలో ఆనందం ఉండాలి అంటే నీతిని ప్రేమిస్తూ అదే సేమ్ టైం దుర్నీతిని కూడా ద్వేషిస్తూ ఉండాలని పరమ తండ్రి ఈ దినంలో నీకు ఆజ్ఞాపిస్తూ వస్తుంటున్నాడు. కాబట్టి అలాంటి భక్తులను మనం చూసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఏమాత్రము కూడా దుర్నీతిని సహించలేని భక్తులున్నారు. అందుకే ఒక మాట మనం చూసుకుందాం. సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. 25వ అధ్యాయములో, సంఖ్యాకాండము 25వ అధ్యాయము 7-8 వచనాల్లో, యాజకుడైన అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన ఫినెహాసు అది చూచి సమాజము నుంచి లేచి ఈటెను చేతపట్టుకొని
పడక చోటికి ఆ ఇశ్రాయేలీయుని ఇజ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయెను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయిరి. పరమ తండ్రి నీకు స్తోత్రములు. మోయాబు రాండ్రతో ఇజ్రాయేలీలు పురుషులు వ్యభిచారం చేయుచున్నారు. ఆ పాపము చేత పరమ తండ్రి సన్నిధి నుంచి తెగులు వచ్చేసింది. ఇజ్రాయేల్ అందరు చంపుతూ వెళుతుంది తెగులు. అప్పుడు అహరోను మనుమడును ఎలియాజర్ కుమారుడైన పినేహాసు కత్తి తీసి ఆ పాపము చేస్తున్న 2 మనుషులను పొడిసి చంపుతూ వచ్చాడు. అప్పుడు పరమ తండ్రి ఒక మాట అంటుంటూ ఉన్నాడు అతని గురించి. ఏ మాట అంటూ వస్తున్నాడంటే 12వ వచనం నుంచి చదువుదాం ఒకసారి. 11వ వచనంలో బాగుంటుంది. 11వ వచనము. వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేలుల మీద నుండి నా కోపము మళ్లించెను గనుక నేను ఓర్వలేకయుండియు ఇశ్రాయేలీయులను నశింపచేయలేదు. కాబట్టి అతనితో ఇట్లనుము, అతనితో నేను నా సమాధాన నిబంధనను చేయుచున్నాను. చాలండి. పరమ తండ్రి నీకు స్తోత్రములు. అతనితో నా సమాధాన నిబంధన చేయుచున్నాను. పినేహాసు సర్వశక్తుడు ఏది ఓర్వలేకపోతున్నాడో అది ఆయన ఓర్చుకోలేకపోయాడు. పరమ తండ్రి ఏదైతే అసహించుకుంటాడో అది ఆయన అసహించుకున్నాడు. అందుకే పరమ తండ్రి అంటున్న మాట, నేను ఏదైతే ఓర్చుకోలేకపోయినానో ఓర్వలేని దాన్ని ఆయన కూడా ఓర్చుకోలేకపోయాడు. కాబట్టి అతనితో నా సమాధాన నిబంధన స్థిరపరుస్తున్నాను. పరమ తండ్రి నీకు స్తోత్రములు. నీ గుమ్మములో కూడా, నీ ఇళ్లలో కూడా, నీ యొక్క జీవితంలో కూడా పరమ తండ్రి ఏదైతే ఓర్చుకోలేకున్నాడో, ఏదైతే సహించలేకపోతున్నాడో అది నీవు కూడా ఓర్వలేకుండా ఉండే, అంటే ఓర్చుకోలేకుండా, సహించలేకుండా నీవు దాన్ని ఏం చేయాలి? పినేహాసు లాగా నీవు దాన్ని ఏం చేయాలి? హతము చేయాలి, త్యజించాలి, విసర్జించాలి. పినేహాసులాగా వెళ్ళి చంపడం కాదు. నీ జీవితంలో ఉన్న ఆ పాపపు క్రియలను నువ్వు చంపినప్పుడే, నువ్వు త్యజించినప్పుడే, నువ్వు అసహించుకున్నప్పుడే పరమతని నీతో సమాధాన నిబంధన చేస్తున్నాడు ఈ దినమున. పరమ తండ్రి నీకు స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి పినేహాసు జీవితము, అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఆయన గురించి ఒక చక్కటి మాట రాయబడింది. 106వ కీర్తన 30వ వచనంలో. కీర్తన గ్రంథం 106వ కీర్తన 30వ వచనంలో ఈ మాట తట్టింది నాకు. ఏంటి దీని యొక్క? పినేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. పినేహాసు లేచి పరిహారం చేస్తూ వచ్చాడు. పాప పరిహారం అనగా ఆ పాపమును తను ఓర్చుకోలేకపోయిన దానిని బట్టి పరమతను ఏం చేశాడు? ఆయనతో పరిహారము చేశాడు. అందుకే తెగులు నిలిచిపోయింది. 24,000 మంది ఆ తెగులుతో చనిపోతే చూస్తూ ఊరుకోలే ఆయన. ఓర్చుకోవట్లేదు, ఇక తట్టుకోవడం ఆయన వల్ల కావట్లేదు. ఇంకా ఎంతకాలము నా ప్రజలు చనిపోతారు, ఇంకా ఎంతకాలము? కాబట్టి ఇంకా ఎంతకాలం నీ కుటుంబం ఇంకా ఆ చీకట్లో మగ్గుతుంది, ఎంతకాలం ఇంకా అసమాధానంతో ఉంటుంది, ఇంకా ఎంతకాలం నీ జీవితంలో నష్టం జరుగుతూ వస్తుంటుంది, ఎంతకాలం ఇంకా నీ జీవితంలో దుఃఖము, నీ కుటుంబంలో దుఃఖము. కాబట్టి ఈ దినమున పరమ తండ్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీతిని జరిగిస్తూ దుర్నీతిని కూడా నీవు ద్వేషిస్తే పరమతండ్రి నీ జీవితంలో సమాధానం. కాబట్టి అందుకే శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని ఎడల పరలోక రాజ్యంలో మీకు ప్రవేశము లేదు. శాస్త్రులు పరిసయ్యులు సోంపులోను పుదీనలోను ప్రతి దాంట్లో కూడా 10వ భాగము
తీస్తారు. మనల్ని అలా చేయమంటున్నాడు, చేయవలసిందే, అది క్రియలు జరిగించాల్సింది. ఇంకా వారికంటే అధికమైన నీతి ఏంటంటే వారికి బయట ఉన్న వ్యక్తులతో సంబంధం లేదు. శాస్త్రుల పరిశీలకి, యాజకులకి బయట ప్రజలు ఏ విధంగా ఉన్నారో వారికి అనవసరం. వారి యొక్క స్థితి ఏంటి, ఇక్కడ వారి స్థితి మాత్రమే. కాబట్టి ఈ దినమున ప్రేమని సహోదరి సహోదరుడా, ఫినెహాసు ఏ విధమైన స్థితిని కలిగి ఉన్నాడు, ఆ స్థితి నువ్వు కలిగి ఉండాలని, నువ్వు దుర్నీతిని ద్వేషించాలని పరమతండ్రి నిన్ను కోరుతూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే నీతి ఆయన ముందు నడుచును, కృపా సత్య సమాధానములు ఆ పరమతండ్రి నీకు సమృద్ధిగా అనుగ్రహించాలంటే, అందుకే ఆ పరమతండ్రి ఏమని కోరుతూ వస్తున్నాడు, ఒక చక్కటి మాట అంటున్నాడు. హోషేయ గ్రంథం 10వ అధ్యాయములో 12వ వచనంలో, హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట రాసి వస్తుంటున్నాడు. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి. చదవండి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షం కురిపించినట్లు ఇదివరకు ఎన్నడను దున్నని భూముల మీద దున్నని బీడు భూములను దున్నుడి. నీ ప్రవర్తనను ఆధారము చేసుకుని నీ బలాఢ్యులు నమ్ముకొని నువ్వు చెడుతనపు పంటకై దున్నితివి కనుక మీరు పాపమును కోత కోసి ఉన్నారు, అబద్ధమునకు ఫలము పొంది ఉన్నారు. కాబట్టి నీతి ఫలించినట్లు ఏం చేయాలట, మీరు విత్తనము వేయండి. ఆ నీతి క్రియలనే విత్తనాలు మీరు మీ యొక్క జీవితాల్లో జరిగిస్తూ వెళ్ళండి. మంచి చేయడము, మేలు చేయడము, ఆకలి ఉన్న వారికి ఆహారం ఇవ్వడము, బీదలకు బట్టలు ఇవ్వడము, వారి యొక్క కష్టాల్లో సహాయం చేయడము, వారి ఇబ్బందుల్లో మనం సహాయం చేయడము, అదే మరి ఆయన యొక్క కట్టడలో ఆయన యొక్క మార్గంలో నడవడానికి కొరకు మనల్ని మనం సమర్పించుకోవడము. అవును, ఆయన ఆజ్ఞ అంటే అమ్మో భయం. ఆజ్ఞ వెనకాల ఉన్న ఆ కట్టల్లో నేను జరిగించకపోతే ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతానే, ఆ దీవెన నేను కోల్పోతానే. అందుకే దావీదు ఆయన కన్నీరు కారుస్తున్నాడు దినమెల్లా. అయ్యో జనులు ధర్మశాస్త్రం అనుసరించకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఎందుకొరకు అంటే ఆ పంటను వారు కోయడం విషయంలో వారు చాలా తక్కువ పంటను కోస్తున్నారు. కాబట్టి నీతి అనే పంటను మీరు నీతి అను ఫలించినట్లు, నీతి ఫలించినట్లు మీరు విత్తనము విత్తండి, వేయండి. కాబట్టి ఏ విధమైన విత్తనాలు విత్తుతున్నారు? శరీర సంబంధమైన విత్తనాలు విత్తితే క్షేమై పంట కోస్తాము. ఆత్మ సంబంధమైన మనసుతో ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలిస్తూ నిత్య జీవాన్ని పంట కోయడానికి కొరకు మీరు ఆ యొక్క నీతి అనే విత్తనము విత్తండి. అక్షయమైన పంట కోస్తారు. అక్షయమైన పంటను మీ జీవితంలో మీరు కలిగి ఉంటారు సుమా. అందుకే ఆయన అంటూ వస్తున్నాడు ఇక్కడ, నీతి మీరు ఫలించినట్లు ప్రేమ అను కోత మీరు కోయండి. ప్రేమ అను కోతను కోయండి గనక అప్పుడు మీ మీద నీతి వర్షము కుమ్మరించబడుతుంది అంటూ వస్తుంటున్నాడు. కాబట్టి అందుకే నీ ప్రవర్తన ఆధారం చేసుకొని మీరెన్నడూను దిన్నని బీడు భూములను మీరు దున్నండి. ఇంతవరకు జరిగించని ఆ బీడు భూములు, ఇంతవరకు మీరు దున్నని బీడు భూములను మీరు దున్నండి. ఆ బీడు భూములు అయ్యో వర్షం కొరకు ఏ విధంగా ఎదురు చూస్తున్నాయో, ఆ నీతి అనే ఆ వర్షము పోయబడి తర్వాత ఆ బీడు భూములు దున్నితే, చదును చేసి అందులో పంట వేస్తే ఏ విధంగా పంట వస్తుందో ఆ పంట కొరకు నీవు ఎదురు చూడు. కాబట్టి ఇక్కడ ఈ దినమున పరమతండ్రి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే, మీరు ఇంతవరకు ఏమి పంట కోసారంటే, అయ్యో మీరు పాపమనే కోత కోసి ఉన్నారు, అబద్ధమును మీరు జరిగిస్తూ వస్తున్నారు, అబద్ధమైన ఫలాన్ని మీరు పొంది ఉన్నారు, అబద్ధాలతో మీరు జీవితాన్ని సాగుతూ వస్తుంటున్నారు. కాబట్టి ఇక నుంచైనా అబద్ధాలకు దూరంగా ఉంటూ సత్యాన్ని జరిగిస్తూ నీతిమంతమైన జీవితము జీవిస్తూ
ఆయన ప్రీతికరమైన జీవితాన్ని మీరు జీవించండి. నీతి మరణం నుంచి రక్షిస్తుంది. సామెతల గ్రంథంలో చదువుతున్నారనుకుంటున్నాను. ప్రతిదినం ఒక అధ్యాయం చదవండి సామెతలు. నీతి గురించి చాలా డెఫినేషన్స్ ఉన్నాయి. కీర్తనలు 34, 37 అధ్యాయాలలో, సామెతల గ్రంథంలో 10, 11, 12 నీతి గురించి ఎన్నో వచనాలు. ఒక మాట నాకు హృదయంలో ఎప్పుడు ఉంటుంది, నీతి ఏం చేస్తుందట? మరణం నుంచి రక్షిస్తుందట. ఆయన నీతి శాశ్వతమైనదని 119 కీర్తనలు అంటాడు. ఆయన నీతి మనకి ఏమిస్తుంది? నిత్య జీవాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ నీతిని మీరు జరిగించండి. అందుకే ఆయన చివరిగా ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. ఎందుకంటే ఈ మాట చూపించకుండా ముగించలేము. ఎందుకంటే ఆయన నీతిని గురించి ఒక చక్కటి మాట జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయంలో, మనం నీతి నెరవేరిస్తే ఆ నీతి మరణం నుంచి ఏ విధంగా మనల్ని కాపాడుతుంది, నీతి మరణం నుండి కాపాడునని సామెతలు మనం చూసుకున్న మాట ఏ విధంగా మనల్ని కాపాడుతుంది మనల్ని నీతి. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనములో, జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయం 3వ వచనములో, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెదుకుడి. మీరు వెదికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చాలండి. పరమ తండ్రి నీకు స్తోత్రములు. ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. దేశంలో మీరు సాత్వికులై, దీనులై, మంచితనము గలవారై, మంచిని జరిగిస్తూ, మేలు చేస్తూ మీరు ఆయన నీతిని అనుసరిస్తూ వెళ్ళండి. ఆ నీతి మిమ్మల్ని ఏం చేస్తుంది? మరణం నుంచి కాపాడుతుంది. అందుకు ధర్మో రక్షిత అంటారు. ఆ ధర్మాన్ని మీరు కాపాడితే ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. నీతి మీరు జరిగిస్తే నీతిమంతులమైన మీ జీవితాన్ని బట్టి పరమతను ఏం చేస్తాడు? మిమ్మల్ని మరణం నుంచి కాపాడుతాడు. ఆయన ఉగ్రత దినమున మీరు కాపాడబడతారు. అప్పుడేమో కానీ ఇప్పుడేంటి ఫలము? నీతిమంతులు ఆయన ఎన్నడూను ఆకలి గొననీయడు సుమా. నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉంటారు సుమా. నీవు నీతిని జరిగించుకుంటూ వెళ్ళు, నీకు ధైర్యం ఉంటుంది. అందుకే నీతి వల్ల నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. ధైర్యము దేనైనా. అవును, నేను ఆయన యొక్క పరిశుద్ధ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాను. ఆయన సన్నిధిలో నేను ఆయన ఆజ్ఞ అనుసరించుకుంటూ వెళ్ళాను. ఆయన నీతిని జరిగించుకుంటూ వెళ్ళాను. ఆయన నాకు తోడుగా ఉన్నాడు. ఆయన నన్ను చేయి విడవాడు, నన్ను మరవడు. ఆయన తన అరచేతుల్లో నన్ను చెక్కుకునేవాడు. ఆయన నన్ను ముదిమి వచ్చే వరకు ఎత్తుకుని నడిపించేవాడు. ఆయన మాట ఇచ్చి అయినా నెరవేర్చేవాడు నా తండ్రి అని ఆ ధైర్యము నీలో నాలో ఉంటుంది సుమా. శ్రమ అయినా, కష్టమైన, నిందైన, అవమానమైన, కన్నీరైన, వేదైన, బాధ అయినా నీ నీతిని బట్టి, నీ నీతి ప్రవర్తన బట్టి నీకు ధైర్యం కలుగుతుంది సుమా. కాబట్టి అందుకే నీతిని మీరు విత్తండి, ప్రేమను కోయండి, నిత్య జీవమనే పంటను కోస్తారు. ఈ లోకములో కూడా మీకు ఏం కలుగుతుందంటే నీతిమంతుని యొక్క తల మీదకి ఆశీర్వాదములు సమృద్ధిగా వచ్చును. నీతిమంతుని యొక్క పిల్లలను ఎన్నడూ భిక్షమెత్తుకోనియ్యాడు ఆయన. కాబట్టి పరమతని సన్నిధానంలో మీ పిల్లల్ని కానీ మిమ్మల్ని కానీ ఆయన మర్చిపోవాడు కాడు, ఆయన కాడు సుమా. కాబట్టి ఆయన నీతికి విధేయులు కండి, ఆయన నీతిని జరిగించండి అని పరమతన్ని కోరుతూ ఈ దినమున మనకు ఆయన నీతివంతమైన వాక్యాన్ని ప్రకటిస్తూ, ఆయన రక్తములో కడగబడిన సహోదరులారా, ఆయన రక్తముతో విమోచింపబడిన ప్రజలారా, ఆయన రక్తముతో కడగబడిన సంగమా, కాబట్టి నీతి కొరకు మీ శరీర అవయములను ఆయనకు సాధనలుగా అప్పగించండి. కాబట్టి నీతిని జరిగించడానికి కొరకు, నీతిని నెరవేర్చడానికి కొరకు, నీతిని ప్రకటించడానికి కొరకు మీ శరీర అవయములను ఆయన కొరకు ఆ నీతికి దాసత్వముగా అప్పగించండి. ఆ విధంగా మన జీవితంలో కలిగి ఉందామని ఒక మాట ప్రార్థన చేసుకుందాం. పరమతని సన్నిధానంలో ఒకసారి 2 నిమిషాలు ఆయన సన్నిధిలో ఒక మోకరిల్లుదాం. అవును తండ్రి, దినమున నీ నీతిని గురించి ప్రకటిస్తూ వచ్చావు తండ్రి. ఇదిగో తండ్రి, నోహవు, దానియేలు, యోబు
వారు తమ నీతి చేత తమను మాత్రమే రక్షించుకుందరు, కానీ తమ కుమారునైనను తమ కుమార్తెను రక్షించుకోలేకపోతున్నారని ఒక్క మాట మన జీవితంలో ఆయన వైపు చూస్తాం. ఆయన నీతిని జరిగించడానికి కొరకు, ఆయన నీతిని నెరవేర్చడానికి కొరకు ఆయనకు మన జీవితాలను సమర్పించుకుందాం. ఫినెహాసు తండ్రి ఓర్వలేకపోయిన దాన్ని ఆయన ఓర్చుకోలేకపోయాడు. కాబట్టి పరమ తండ్రి ఆయనతో అంటున్నాడు, సత్య సమాధానమైన నిబంధన ఆయనతో జరిగిస్తున్నాడు. కాబట్టి తండ్రి, నా కుటుంబంలో దుర్నీతి ఉంటే నేను దాన్ని అయ్యా ప్రేమిస్తున్నాను. ఆ దుర్నీతిని అయ్యా నేను ఏమలేకపోయాను, నా బలితను క్షమించండి, నా విధేయతను క్షమించండి అయ్యా. నా గృహంలో ఉన్న, నా గుమ్మంలో ఉన్న, నాలో ఉన్న దుర్నీతిని నేను తీసివేసుకుంటున్నాను తండ్రి. అసహించుకుంటున్నానయ్యా, ఓర్చుకోలేకపోతున్నాను తండ్రి. ఈ దినం నుంచి నీ నీతిని జరిగించడానికి కొరకు నా శరీర అవయవంలో నీకు సాధనగా అప్పగిస్తున్నాను తండ్రి. పరిశుద్ధత కలుగుటకై నీతికి సాధనలుగా మీ శరీర అవయములను అప్పగించండి అని అపోస్తలుడైన పౌలు అన్నాడయ్యా. నీతి అనే విత్తనం విత్తుమన్నావు, ప్రేమన కోత కోయమన్నావు తండ్రి, నీతి వర్షం కుమ్మరిస్తా అన్నావు తండ్రి. కాబట్టి అయ్యా, నీతిని నేను జరిగిస్తే ఎన్నడూ నన్ను ఆకలి కొననియ్యవు, ఆ నీతి నాకు సమాధానం ఇస్తుంది తండ్రి అని మన జీవితంలో పరమ తండ్రి వైపు చూద్దాం. అయ్యా, నువ్వు నన్ను ఎన్నడూ మరవవు తండ్రి. బుద్ధి వచ్చే వరకు ఎత్తుకుని వాడవు నీవేనయ్యా, చంకబెట్టుకుని నడిపించువాడవు నీవేనయ్యా. అయ్యా, నన్ను బలపరచువాడవు నీవేనయ్యా, నన్ను ఆదరించువాడవు నీవే తండ్రి. అయ్యా, నీ నీతిని నేను జరిగించట్లో ఇంతవరకు నేను నీవు కోరుకున్న విధానం ఉండలేకపోయాను. కాబట్టి ఈ దినం నుంచి నీతివంతమైన జీవితము, నీతివంతమైన క్రియలు, నీతివంతమైన ప్రవర్తన నేను కలిగి ఉండడానికి సహాయం చేయము. అదే మాదిరిగా దుర్నీతిని అసహించుకునేవాడిగా, దుర్నీతిని ఓర్చుకోలేని వాడిగా, ఫినెహాసు మాదిరిగా నేను నా కుటుంబము ఉండడానికి సహాయం చేయమని చక్కటి తీర్మానంతో, ఒక తీర్మానంతో కూడిన ప్రార్థన 2 నిమిషాలు ఆయన సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, నీకు స్తోత్రములయ్యా. యాశ్వమసయ్య, ఇంతవరకు మీ నీతిని గురించి ప్రకటిస్తూ వచ్చినావు నాయన. అయ్యా, అదిగో తండ్రి, దుర్నీతిని ద్వేషించమన్నావు. ఫినెహాసు మాదిరిగా మేము కూడా దుర్నీతిని ద్వేషించి, మీ నీతిని ప్రేమించి, మీ నీతిని జరిగించి, మీ నీతివంతమైన తండ్రి ప్రవర్తన మేము కలిగి ఉండి, నేను వచ్చి ఆశీర్వాదములు దీవెనలు మేము పొందుకోవడానికి సాయం చేయండి. ఉగ్రత దినం మేము కాపాడడానికి సాయం చేయండి. అయ్యా, అదిగో తండ్రి, నీ యొక్క సన్నిధానంలో తీర్మానించుకుంటున్నాం. మా తీర్మానం స్థిరపరచండి, బలపరచండి, మీ రక్తంతో ముద్రించమని ప్రార్థిస్తూ యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. మేన్. పరమ తండ్రి, మా ఈ వాక్యం మన వెనుకల్లో దీవించును గాక. మేన్.